హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర అత్యంత ముఖ్యమైనటువంటి. ఎందుకయ్యా అంటే మన ఆంధ్ర ప్రాంతం ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతులు తమ బిడ్డల్ని వ్యవసాయం తాము చేస్తూ తమ బిడ్డల్ని మంచి చదువులు చదివించి ఉద్యోగాలకి పంపించారు. వాళ్ళు కొంతమంది హైదరాబాద్, కొంతమంది బెంగళూరు, కొంతమంది చెన్నై అట్లా. ఆ తర్వాత సెకండ్ దశలో విదేశాలకి వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అక్కడ డాలర్లలో సంపాదించుకున్న సొమ్ముల్ని ఇక్కడికి పంపించినప్పుడు మొదట్లో సొంత ఊళ్ళల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఎకరాల కొద్ది భూమిని కొనుక్కోవడము ఇది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్బనైజేషనే డెవలప్మెంట్ ప్లస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ భూమి ధర పెరిగినప్పుడు అదే అక్కడైతే నిరంతర ఇన్కమ్ వస్తుంది అన్నటువంటి కారణంగా ఆయా నగరాల్లో పెట్టండి అని చెప్పేసి తమ తల్లిదండ్రులకు సూచించారు. దాంతో ఈ తల్లిదండ్రులు కూడా తమ తమ ఊళ్ళల్లో ఉన్న పొలాలు అమ్మేసి, లేదో 10 ఎకరాలు 25 ఎకరాలు ఉంటే 1-2 ఎకరాలు ఉంచుకుని మిగతాదంతా పట్టుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అపార్ట్మెంట్లు కట్టారా, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్నారా, ఇండివిజువల్ హౌసెస్ కట్టారా, తద్వారా అవి అద్దెలకి ఇస్తా దాని మీద కొంత అమౌంట్ సంపాదించుకోవడం జరిగింది. తద్వారా హైదరాబాద్ ఎదుగుదలలో ఎన్ఆర్ఐల పాత్ర అన్నటువంటిది దాదాపు 30-40% వాళ్ళదే ఉంటుంది. అందులో ఆ హైటెక్ సిటీ ఎదుగుదల ఆ టైంలో. ఇప్పుడు అదే విధమైనటువంటి అభివృద్ధిని అమరావతిలో ఆకాంక్షిస్తున్నారు. అందుకనే అమరావతిలో భూములు కొనుక్కోండి, అమరావతిలో వ్యాపారాలు పెట్టుకోండి, అమరావతిలో బిల్డింగ్లు కట్టుకోండి అని చెప్తున్నారు. అందుకోసం అని చెప్పేసి తాజాగా ఎన్ఆర్ఐల కోసం ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ అని కూడా పెట్టారు. సాధారణంగా ఎన్ఆర్ఐలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైనా కొందాం అనుకుంటే ఇక్కడ భూములు లిటిగేషన్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి అట్లాంటి లిటిగేషన్ ఏమి ఉందా లేదా ఇవన్నిటి వాళ్ళకి సజెస్ట్ చేసేది ఎవరు? మళ్ళీ ఇక్కడ ఎవరో చుట్టాలు. వాళ్ళు ఏదైనా స్వార్థంతో ఉంటే వీళ్ళు నలిగిపోతారు. కాబట్టి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి అన్నటువంటి, అంటే తెలుగుదేశానికి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉంటారు కాబట్టి వాళ్ళ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలకమైనటువంటి అడుగులేసింది. న్యాయ సలహాల నుండి రిజిస్ట్రేషన్ దాకా ప్రభుత్వమే వెంట ఉండేందుకోసం అని చెప్పేసి సహకారాన్ని అందించేందుకోసం స్థలాల పరిశీలన నుంచి రిజిస్ట్రేషన్ల వరకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోని సిఆర్డీఏ పరిధిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించింది.